ఏమైంది జయ? ఇంత గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఇంతవరకు కైలాసంలోనే ఉన్నాను. నేను విన్నాను కార్తికేయ కుమారుడు దక్షిణ దిశగా వెళ్తున్నారు. అన్నయ్య వెళ్ళిపోతున్నాడా చిన్నమ్మ? ఎందుకు? ఇంతవరకు నాకు తనతో ఆడుకునే అవకాశం కూడా రాలేదు. నువ్వు దాని గురించి ఏమీ బాధపడక్కర్లేదు గజానన. చూడు, మీ అన్నయ్య గారు ఇక్కడ లేకపోతే మీ అమ్మ వాత్సల్యాన్ని పూర్తిగా నువ్వే అనుభవించొచ్చు కదా పుత్ర. మీ అమ్మ చేసిన వంటలన్నీ కూడా నీ ఒక్కడికే లభిస్తాయి కదా. అంతకంటే ఆనందం ఏముంటుంది చెప్పు? వంటలా? ఏం గజానన, హఠాత్తుగా లేచేవెందుకు? నేను వంటగదికి వెళ్తున్నాను, క్షణంలో తిరిగి వస్తాను. అరే గజానన, గజానన, గజానన! ఏం కావాలి నీకు? అంటే అన్నానంటారు గాని ఎంత సాధన చేస్తున్నా పిల్లలకి ఆకలి వేయకుండా ఉంటుందా? భోజనం చేయటానికి రాకుండా ఉంటారా? అన్నయ్య, ఈ వాహనాన్ని ఒకసారి చూడవచ్చా నేను? అన్నయ్య, ఆగండి అన్నయ్య! అన్నయ్య, ఆగండి అన్నయ్య! అన్నయ్య, ఆగండి! ఆగండి అన్నయ్య! అన్నయ్య! అన్నయ్య, ఒకసారి ఇటు చూడండి! ఆగండి అన్నయ్య! గజానన, అన్నయ్య! గజానన ఏమైంది? ఎందుకు పరిగెడుతున్నావు? నన్నెందుకు ఆపావు? ఎవరికి ఏం కాలేదుగా? ఎన్నిసార్లు చెప్పాలి నీకు భవనం నుండి ఇంత దూరం రావటం మంచిది కాదని? చెప్పాను కదా. మరి మరి మన మాతకు తెలుసా నువ్వు వచ్చావని? ఇదేంటి? భోజనం మీకోసమే అన్నయ్య. అమ్మ చేత్తో వండిన భోజనం. అమ్మ చేతి వంట తమరికి ఎంతో ఇష్టం కదా, అందుకే తీసుకువెళ్ళండి. అమ్మ గుర్తొస్తే తినేయడమే. నువ్వింక జాగ్రత్తగా ఉండాలి. అమ్మను కూడా శ్రద్ధగా చూసుకోవాలి. అందరినీ జాగ్రత్తగా చూసుకో. ఒక్క మాట, ప్రేతాల్ని గణాన్ని ఏడిపించకూడదు, సరేనా? సరే అన్నయ్య. మాతకు చెప్పకుండా భవనం నుంచి ఇంత దూరం ఎప్పుడూ రావద్దు, సరేనా? సరే అన్నయ్య.
నేనింక వెళ్ళొస్తాను గజానన. ఇక ఆలస్యం చేయకూడదు. సోదరా, భోజనాన్ని ఎలా ఇవ్వు. జాగ్రత్తగా ఉండు గజానన. సరే అన్నయ్య. తమరిలా వెళ్ళడం నాకు ఏమాత్రం ఇష్టం లేదన్నయ్య. అలాగని తమరిని వెళ్ళకుండా ఆపలేను కదా. అన్నయ్య వెళ్ళిపోతే నాకు ఏమీ తోచదు. ఎవరికి తెలుసు తను ఎప్పుడు తిరిగొస్తారో. ఇంక నేను వెనక్కి వెళ్ళిపోవాలి. అమ్మ చెప్పింది కదా, నైవేద్యం పెట్టి తపస్సు చేసుకోవాలని. ఆహా, సీతాకోక చిలుక భలే అందంగా ఉంది. అరే సీతాకోక చిలుక ఆగు. విశ్రాంతి తీసుకోవడానికి వెళ్తున్నావా? అయినా వదలను కదా. అదేమిటి, సీతాకోక చిలుక కాదు, అది ఎవరో అసురుడు. తండ్రి గారి మాట నిజం. ఇంద్రియాలు మాయ చేసి మనల్ని సమస్యల్లోకి నెట్టిస్తాయి. అందుకే అందమైన సీతాకోక చిలుక వెంటపడి దానిలో ఉండే అసురుణ్ణి గుర్తించలేకపోయాను. దిక్కులు చూడటం వల్ల ఏమీ లాభం ఉండదు బాలక. ఇక్కడ నుండి నీకు విముక్తి మార్గం కాదు, మృత్యు మార్గం మాత్రమే కనిపిస్తుంది. ముందుకు వెళ్లే మార్గాన్ని అతడు కట్టడి చేశాడు కనుక నేను వెనుదారి వెళ్ళడమే మంచిది. రాబందు, ఆ సీతాకోక చిలుక లాగానే ఈ రాబందు కూడా అసుర పక్షి కాదు కదా. ముందు నుయ్యి వెనుక గొయ్యి అంటే ఇదేనేమో. రాబందు కూడా అసురుడే. ఇద్దరు ఒకేసారి దాడి చేస్తే నా పరిస్థితి ఏం కావాలి? ఏదో విధంగా నేను వీరి బారి నుండి తప్పించుకోవాలి. బాగుంటుంది, ఎంతో బాగుంటుంది. ఈ బాలుడి మనసు రుచిగా ఉంటుంది. అందుకే ఈ బాలుడిని అంతం చేయాలి. తప్పకుండా అంతం చేస్తా. తొండమయ్య, ఈ ఇద్దరికి గుణపాఠం నేర్పాలి.
చూస్తుంటే తను సామాన్య బాలుళ్ళ లేడు. నేను జాగ్రత్తగా ఉండడం మంచిది. చిలుకాసురా, సీతాకొక చిలుక కంటే ఈ రూపమే భలేగా ఉంది. ఆట ఆడుకుందాం రా. ఏం మళ్ళీ వస్తున్నావు? ఇందాకటి దెబ్బ చాలేదా? ఇంత పెద్ద రెక్కలేసుకుని నన్ను ముందుకు వెళ్ళనివ్వడం లేదు. పైకి ఎలా వెళ్ళాలి ఇప్పుడు? బాలక, బాగా ఇరికించాను కదూ నిన్ను. గోతిలో బతకొచ్చనుకోవద్దు. నీకు మరణం త్వరలోనే ప్రాప్తిస్తుంది. ఈ గోతిని ఇలాగే పూర్తిగా మూసేస్తాను. అప్పుడు నిన్నెవ్వరూ వెతికి పట్టుకోలేరు. ఏదో విధంగా ఈ కోతిలోంచి బయటపడే ఉపాయం కనిపెట్టాలి. చిలకాసురుడు దీనిపై బాగా మూసిస్తున్నాడు. నేను వెంటనే ఏదో ఒకటి చేయాలి. ఏది పట్టు చిక్కడం లేదు. ఈ దుష్టాసులిద్దరూ గోతని మూసేస్తున్నారు. ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలి? నీకేదైనా ధ్వని వినపడిందా? బహుశా నేనే భ్రమపడినట్లున్నాను. ఏ ధ్వని లేదు. నా ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. ఎలా తప్పించుకోవాలి? దుష్ట దుర్మార్గుడా, నీకు నా సోదరుడికి హాని చేసే అవకాశం ఎంత మాత్రం ఇవ్వను. నా సోదరుడు గజాననుడిపై దాడి చేసేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసురాధమా? నీకేదైనా ధ్వని వినపడిందా? బహుశా నేనే భ్రమపడినట్లున్నాను. ఏ ధ్వని లేదు. నా ప్రయత్నాలన్నీ వృధా అవుతున్నాయి. ఎలా తప్పించుకోవాలి? దుష్ట దుర్మార్గుడా, నీకు నా సోదరుడికి హాని చేసే అవకాశం ఎంత మాత్రం ఇవ్వను.
నా సోదరుడు గజాననుడిపై దాడి చేసేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చింది అసురాధమా? అన్నయ్య సమయానికి వచ్చారు. సోదరా, నువ్వు బానే ఉన్నావా? గాయాలేం అవ్వలేదుగా? నాకేం కాలేదన్నయ్య. నన్ను గాయపరచకుండా కాపాడటానికి మీరు వచ్చారు కదా. ఇప్పుడు చెప్పు అసురాధమా, ఎవరు నువ్వు? ఎవరు పంపారు నేను ఇక్కడికి? మాటలతో కాదు, మా ఘాతాలతో పరిచయం చేసుకుంటాం మేమెవరమో. అంటే మీరిద్దరూ మీ వినాశనాన్ని పరిచయం చేసుకోవాలని నిర్ణయించుకున్నారన్నమాట. అయితే కాసుకో, నేను కూడా నా యొక్క శక్తిని పరిచయం చేస్తాను నీకు. ఈ రాబందాసురుడు మళ్ళీ నా మీదకొస్తున్నాడు. ఈ రాబందు కదా నేను చూసుకుంటాను. తొండమయ్యా, ఇప్పటికైనా ఓటమిని అంగీకరించు అసురాధమా, లేకపోతే మరిన్ని ఘాతకాలు తప్పవు. నా ఊపిరిలో ఎంత మహాశక్తి ఉందా! అంత పెద్ద రాబందు కూడా నా దగ్గరికి రాలేకపోతుంది. లేడు పార్వతి. నేను భవనం అంతా వెతికి చూశాను, కానీ గజాననుడు నాకెక్కడా కనిపించలేదు. విజయ, గజాననుణ్ణి జాగ్రత్తగా చూసుకోమని నీకే చెప్పాను కదా, మరి ఎక్కడికి వెళ్ళాడు? దయచేసి నన్ను క్షమించు పార్వతి. మేమిద్దరం మాటల సందర్భంలో కార్తికేయ కుమారుడు ప్రస్తావన తీసుకురాగానే ఆ మాటల్ని పట్టుకొని అన్నను అనుసరించి గజాననుడు తన వెంటే వెళ్ళాడు. కార్తికేయుడి వెనక వెళ్ళాడా? అంటే ముందు ఈ విషయం స్వామికి తెలియజేయడం మంచిది. తన దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోతే ఒకవేళ ఎలాంటి ప్రమాదమైనా ఎదురు కావచ్చును. ఓ, రాబందు మళ్ళీ వస్తున్నాడు. నేను కూడా దీన్ని ఎదుర్కోవడానికి మళ్ళీ సిద్ధమవుతాను. ఇప్పుడు నేను ఏం చేస్తానో చూడు. ఈ దెబ్బతో నీకు మరణం తప్పదు. ఇది నన్నెందుకు ఇలా తిప్పిస్తోంది? చాలు, మితిమీరవద్దు. అతి చేయొద్దు, అతి చేయొద్దు బాలక. నా గుండె దెబ్బలు నాకే తగిలినా నాకేమీ కాలేదు, కానీ నేను మృత్యువు నుండి ఇప్పుడు ఎవ్వరూ కాపాడలేరు. కాసుకోవు.
నువ్వు చేయగలిగిందంతా చేసావు కదా, ఇంకేం చేయగలవు నన్ను? ఇంకా ఏం చేయగలవు చెప్పు. ఏం చేస్తానా? నిన్నిక్కడి నుంచి ఎత్తుకుపోతాను, చూసుకో బాలక. బాలక, నా కడుపులో చేరాలనుకున్నావా? రా, చేరుకో. భలే, నన్ను గాల్లో ఆడించాలనుకుంటున్నావా? నీకిప్పుడు మరణదండన విధిస్తాను, చూసుకో. మరణదండన విధించడానికి నువ్వంటూ ఉంటే కదా. నా శరీరం మీద ఎందుకు ఎక్కుతున్నావు? తొండమయ్యా, ఇప్పుడు దండన లభించేది నాకు కాదు శ్రావదమా, నీకు. ఈ పంచబాణాలతో నీ ఆట కట్టిస్తాను. ఇక మొయ్యలేను, ముసలి నోట్లో పారేస్తాను. గజానన, గజానన! నా ఆహారం నన్ను వెతుక్కుంటూనే వస్తుంది. అయ్యో, కింద ముసలి నోరు తెరుచుకొని కూర్చుంది. మరో ప్రమాదం. ఇప్పుడు నేనేం చేయాలి? గజానుడికి ఏమీ కాలేదు, సురక్షితంగా ఉన్నాడు. నువ్వు దీని మీద పడ్డంత మాత్రానికే ఇంత పెద్ద ముసలి అంతమైపోయిందా? ఆశ్చర్యం. అన్నయ్య, నాకు చాలా సంతోషంగా ఉంది తమరు కైలాసం తిరిగి వచ్చినందుకు. అవును గజానన, నీలో అపారమైన శక్తులున్నాయి. నీకు ఆ శక్తుల విషయం తెలియదు. తమరేమంటున్నారన్నయ్య? నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీలోని శక్తుల గురించి గజానన, వాటి కోసం సాధన చెయ్యి, నీ వశం చేసుకో. సరే అన్నయ్య, అందుకు ఏం చేయాలి? నీ దృష్టిని పూర్తిగా కేంద్రీకృతం చేసి మాత నేర్పిస్తున్న సాధనను నిష్ఠగా కొనసాగించు. అది నీ శక్తులను గుర్తు చేసేలా చేయడానికి తప్పక సహాయపడగలదు. గజానన, కార్తికేయ, పుత్ర గజానన, ఎవరికి మాట కూడా చెప్పకుండా కార్తికేయుడి వెనక ఎందుకు ఇలా వచ్చావు? నీకేం తెలుసు నీ గురించి నేనెంత ఆందోళన చెందాననేది?
అంటే నా ఆందోళన నిజమైంది. మళ్ళీ ఆసురులు నిన్ను అంతం చేయడానికి ప్రయత్నించారన్నమాట. నేను నా పుత్రుణ్ణి ఎలా సంరక్షించుకోవాలి? ఎలా? వెంటనే గజానుడి యొక్క సాధనను పూర్తి చేయించండి మాత. గజాననుడు తన యొక్క వాస్తవ శక్తియుక్తులు అర్థం చేసుకుంటే తమరి చింతలన్నీ వాటంతట అవే తొలగిపోతాయి. నేను గజాననుడి యొక్క రక్షణ కోసం వెనక్కొచ్చాను. ఇక తమను నాకు అనుమతిని ప్రసాదించండి. నేను వెంటనే దక్షిణాదికి చేరుకోవాల్సి ఉంది. వద్దన్నయ్య, మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళక తప్పదు గజానన. సోదరా, నా మాటలను ఎప్పుడూ మర్చిపోవద్దు. నీ శక్తియుక్తులను గుర్తించడానికి, వాటిని నీ హస్తగతం చేసుకోవడానికి నీ సాధన పూర్తి చేయడం చాలా అవసరం. నాకేమాత్రం మనశ్శాంతి లేదు. ఆ అసురులు గెలిచినట్లుగా శుభవార్త చెప్పేంత వరకు నాకు మనశ్శాంతి ఉండదు. అదిగో వస్తున్నారు. చూస్తుంటే వారు నాకు ఆ శుభవార్త చెప్పడానికి వస్తున్నారనిపిస్తోంది. ఇదేమిటి? రాబందొక్కడే వస్తున్నాడు, కానీ ఇలా ఒంటరిగా ఎందుకు వస్తున్నాడు? అది కూడా అంత నీరసంగా ఎందుకు వస్తున్నాడు? ఆగక్కడ! అరే, నా మీదకి ఎందుకలా వస్తున్నావు రాబందురా? అసురు సామ్రాట్, రక్షించండి, నన్ను రక్షించండి! అసురు సామ్రాట్! నా మీద పడి ఉంటే నా పరిస్థితి ఏమై ఉండేది? అసురు సామ్రాట్, మీరే చూడండి. ప్రణామాలు అసుర సామ్రాట్. దుర్వార్త మోసుకొచ్చాను. చూడండి సామ్రాట్ సింధూరా, మహాదేవుడి పుత్రులిద్దరూ ఆ కార్తికేయుడు గజానుడు కలిసి నాకీ పరిస్థితి తీసుకొచ్చారు. మీరు పంపిన అసురులిద్దరిని అంతం చేశారు. వారు నా పరిస్థితి కూడా సరిగా లేదు మహారాజా. ఇది అసంభవం. అసుర సామ్రాట్ సింధూరా, ఇప్పుడు మన అసురులకు మిగిలింది కేవలం ఒకే ఒక్క ఉపాయం మాత్రమే. అసురులకు గురువు శుక్రాచార్యుడు. ఉమా, ఏం చూస్తున్నావు? ఉమా, గజాననుడితో చాలా కఠిన సాధన చేయిస్తున్నాము. గతంలో నన్ను పొందడం కోసం నీవి తపస్సు చేశావు. అవును స్వామి,
నేను సంవత్సరాల తరబడి తపస్సు చేసినా తమరు ధ్యానం నుండి బయటకు రాలేదు. అప్పుడు దేవతలందరూ నా పట్ల తమరిలో ప్రేమను జాగృతం చేయడానికి మన్మథుణ్ణి పంపారు. తను తమరిపై పూలబాణం ప్రయోగించాడు. వెంటనే తమరు 3వ కంటితో తనని భస్మం చేశారు. చివరికి దేవర్షి నారదుడు వచ్చి తమరు సతీదేవిని మరువలేక ప్రాపంచిక సుఖాల పట్ల విరక్తులైనట్లుగా తెలియచెప్పారు. అంతేకాదు, కఠిన తపస్సు మాత్రమే తమరి వైరాగ్య భావాన్ని పోగొట్టగలదని కూడా స్పష్టం చేశారు. అందుకు తగినది పంచాగ్ని తపస్సు మాత్రమేనని చెప్పారు. ఎన్ని కష్టాలు ఎదురైనప్పటికీ నేను మాత్రం ఈ తపస్సును చెయ్యాలి అని. పార్వతి, నేను నీ తపస్సుకు ప్రసన్నుడనైనాను. కోరుకో, ఏ వరం కావాలో చెప్పు. నా కోరిక తమరిని పొందాలనే ప్రభు. అవును స్వామి. పార్వతి, నీ కోరిక తప్పక నెరవేరుతుంది. నీవు నీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి అక్కడే నివసిస్తూ ఉండు. తగిన సమయం ఆసన్నమైనప్పుడు నేను నిన్ను వరించడానికి తప్పక రాగలను. నేను ఆదిశక్తిని, జగన్మాతని స్వామి. ఆ తపస్సు చేశాకే నాకు అవగతమైంది స్వామి. దానివల్లే నేను తమరి సాన్నిధ్యంలోకొచ్చాను. కానీ గజాననుడు ఇంకా పసిబాలుడే. ఈ తపస్సు ద్వారా తనని అవసరానికి మించిన కష్టం పెడుతున్నానేమో. తమరి పుత్రుడు స్వయంగా పరబ్రహ్మమే, మహాగణపతి కదా ఉమా. తను కూడా ఈ తపస్సును ఆచరించి తన కుండలిని జాగృతం చేసి తన మూలాల గురించి తెలుసుకుంటాడు. అవును స్వామి, తప్పకుండా సఫలమవుతాడు తను. నాకు ఇక్కడి నుండి దీపశిఖ చాలా స్పష్టంగా కనిపిస్తోంది. పుత్రుడు కనిపిస్తున్నాడు. తన తపస్సులో లీనమై ఉన్నాడు. గజాననుడు తపస్సులో లీనమై ఉన్నాడనడానికి స్వామి చిద్విలాసానికి సంబంధం ఏమిటి? ఎందుకా తమరు నవ్వుతున్నది? తపస్సులో ఉన్నా తను నిశ్చింతగా పలహారం చేస్తున్నాడనేగా. ఎవరి శుక్రాచార్యుడు? అసురులకు గురువు, భృగు మహర్షి పుత్రుడు శుక్రాచార్యుడు. ఆయన ప్రతిభను గుర్తించి అంగీరసుడు వారిని తన శిష్యుడిగా స్వీకరించారు. తన పుత్రుడు బృహస్పతితో కలిసి విద్యా బుద్ధులు నేర్పించారు.
దేవతలు తమకి గురువుని ఎంచుకుంటున్నప్పుడు అంగీరస మహర్షి పక్షపాతంతో తన పుత్రుడు బృహస్పతిని గొప్ప జ్ఞానిగా నిరూపించి చూపాడు. తర్వాత తనని దేవతల గురువుగా ప్రతిష్ఠింపచేశాడు. అలాగని శుక్రాచార్యుడు ఏ అర్హత లేకుండా కులగురువుగా మారలేదు. అందుకే తన గురువు పక్షపాతం వల్ల శుక్రాచార్యుడు మహాదేవుడి కోసం కఠిన తపస్సు చేశారు. నమః శివాయ. నేను నీకు మృత సంజీవిని విద్యను ప్రసాదిస్తున్నాను. ఆ మహాదేవుడి వరప్రసాదం వల్ల మృత సంజీవని విద్యను సాధించుకొని తనను తాను మరింత యోగ్యుడిగా మార్చుకున్నారు. అప్పటి నుండి నేటి వరకు అసురుల కులగురువు స్థానంలో స్థిరపడ్డారు శుక్రాచార్యులు. నాటి నుండి ఎన్నోసార్లు దేవతలతో చేసిన యుద్ధంలో మరణించిన అసురులను మళ్లీ బ్రతికించేవారు. లక్ష్య సాధనలో అసురులకు మార్గదర్శనం చేస్తారు వారు. అందువల్ల తమరు కూడా శుక్రాచార్యుని శరణు వేడండి అసుర సామ్రాట్. మీరు వారి సలహా తీసుకొని అనంతర కార్యాచరణ రూపొందించుకోండి. వెళతాను, తప్పక వెళతాను సింహిక, గురువు శుక్రాచార్యుల వద్దకు. ఎవరిదా నీడ? తొండమయ్య, అమ్మేనా? ఏమైంది గజాననా? నువ్వు నీ తపస్సులోంచి ఎందుకు లేచావు? ఆ ఫలాలేవి? పూజా ద్రవ్యాలెక్కడా? నేను సాధన చేసుకుంటున్నానమ్మా. అంతలోనే నాకు ఆకలి వేయడం మొదలైంది. దానిని సహించలేకపోయాను. మీరేం బాధపడకండమ్మా. నేను ఫలహారం చేసినందుకు మళ్ళీ స్నానం చేసి వచ్చి సాధన చేసుకుంటాను. తమరు నిశ్చింతంగా ఉండండి మాత. నేను నా సాధన తప్పకుండా పూర్తి చేస్తాను. పుత్ర, సగంలో ఆపేసిన కార్యం ఎప్పటికీ పరిపూర్ణం కాలేదు. లక్ష్య సాధన కోసం అనేక ఆటంకాలను ఎదుర్కొని వాటిపై విజయం సాధించాల్సి ఉంటుంది. ఆ విజయం లేకుండా ఎప్పటికీ సాఫల్యత లభించదు. పుత్ర, ఆ ఆటంకాలెప్పుడూ కఠిన పరీక్షలుగానే ముందుకొస్తాయి. కఠోర తపస్సు ద్వారా మాత్రమే వాటిని సులభంగా మార్చుకోవచ్చు. గజానన, నీకు శక్తి సంపన్నుడిగా అవ్వాలనే కోరిక లేదా? నీలోని శక్తులను గుర్తించు సోదరా. వాటిని సాధించి నీ వశం చేసుకో. నియమ నిష్టలతో నీ సాధనను కొనసాగించు. మాధవ్ యొక్క మార్గదర్శనం తప్పక లభిస్తుంది నీకు. తప్పక సాధించుకుంటానమ్మా. అన్నయ్య కూడా చెప్పారుగా నేను నా శక్తుల్ని గుర్తించాలని. అందుకుగాను నువ్వు ఈ కఠిన తపస్సు చెయ్యక తప్పదు పుత్ర. ఎందుకంటే విజయం ఎప్పుడూ అంత త్వరగా రాదు. అలాగే అమ్మా. ఇంకా 600 సరే నేను తపస్సుకి భంగం కలిగించను. అమ్మా, తమరు అనుమతిస్తే తపస్సు ఆరంభించే ముందు ఈ లడ్డూల పని పూర్తి చేయనా? పుత్ర, నీ ముందిప్పుడు 2 మార్గాలున్నాయి. ఒకటి, నీ మహత్తేమిటో తెలుసుకోవడం మానేసి జీవితమంతా లడ్డూలు తింటూ కూర్చోవడం. ఇక రెండవది, ఈ కఠోర సాధనను పూర్తి చేయడం. నీలో దాగున్న అపార శక్తులను అవగాహన చేసుకోవడం. పుత్ర, ఇప్పుడు నువ్వే ఆలోచించుకో ఏ మార్గంలో నడవాలి అనేది. పుత్ర, అయితే ఒక మాట మర్చిపోవద్దు. ఎవరైతే తనని తాను గుర్తించలేరో వారిని ఈ ప్రపంచం ఎంత మాత్రమూ గుర్తించబోదు పుత్ర. మీ అన్నయ్య
కార్తికేయుడు దైవ సైన్యాధ్యక్షుడు. దేవతలంతా తన సామర్థ్యాన్ని ఎంతగానో కీర్తిస్తుంటారు. పుత్ర, స్వయంగా దేవేంద్రుడంతటి వాడే తన సహాయం కోసం ఇక్కడికి వచ్చారు. పుత్ర, ఆ దేవేంద్రుడే కదా దేవ పదవిని నీకివ్వమని నేను అడిగినప్పుడు ఆయన నిరాకరించిన వారు. అప్పుడే మర్చిపోయావా పుత్ర? ఈ ప్రపంచంలో ఎంతో మంది బాలురున్నారు. కేవలం వారిని సంరక్షించడం కోసమై వారికి దైవత్వాన్ని ప్రసాదించలేము. నాకు తెలుసు పుత్ర, నీలోనే అపారమైన దివ్య శక్తులున్నాయి. జాగృతం కావడానికై నిరీక్షిస్తున్నాయి. కనుకే నేను దేవేంద్రుణ్ణే సవాలు చేయడం ద్వారా నీకు దైవత్వమే కాదు, దేవతల్లో ప్రథమ పూజార్హత కూడా కల్పిస్తానని ప్రతిజ్ఞ చేశాను. నేను ఆదిదేవుడి అర్థాంగిని. సకల దేవతల సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా పుత్రుణ్ణి అన్ని విధాలా యోగ్యుడిగా చేసి నేను తనకి దైవంగా మారడమే కాదు, నేను తనని దేవతల చేత పూజలు అందుకునేలా చేస్తాను. నాకు నీ మీద నమ్మకం ఉంది పుత్ర. నీవు కూడా నా ప్రతిజ్ఞ నెరవేర్చాలని కోరుకున్నట్లయితే గనుక నువ్వు సర్వసమర్థుడివై అజేయుడివై నేను కోరిన స్థానానికి చేరుకోవాలి. పుత్ర గజానన, అదే నా కోరిక కూడా. దేవేంద్రుడు మాత్రమే కాక దేవతలందరూ గౌరవించాలనుకున్నట్లయితే గనుక నువ్వీ సాధన చేసి నీ శక్తులను గుర్తించక తప్పదు పుత్ర. నీవు ఆదిశక్తి పుత్రుడవు. నా మాటను నిలబెట్టు. నిన్ను సర్వశక్తివంతుని చెయ్యాలనే నా ప్రతిజ్ఞ నెరవేర్చు. ఇది నీ తల్లి కోరిక. సాఫల్యమా లేక వైఫల్యమా, ఏ మార్గాన్ని ఎంపిక చేసుకుంటావనేది నిర్ణయించుకోవాల్సింది నువ్వే గజానన. పుత్ర గజానన, పుత్ర గజానన, పుత్ర గజానన, పుత్ర గజానన. సూర్యాస్తమయమైంది, చీకటి పడుతోంది పుత్ర. అప్పుడే చీకటి పడుతోందా? నాకసలు తెలియనే లేదు. ఈనాటి సాధన పూర్తయింది గజానన. ఇక భవనానికి వెళదాం. భోజనం చేసి విశ్రాంతి తీసుకో పుత్ర. చాలా విచిత్రంగా ఉంది. నా జీవితంలో మొదటిసారిగా ఆహారం అనే మాటే గుర్తు రాలేదు. ఆశ్చర్యంగా ఉంది. ఈ మూర్ఖ సింధూరుడు ఎందుకు నవ్వుతున్నాడు? తనకి మతి తప్పిందా ఏమిటి? వృద్ధ నారి సింహిక, ఎక్కడికి తీసుకొచ్చావు నన్ను? ఈయనేనా మీ మహాగురువు? తను నాకు సహాయం చేసేంతవాడా? ఈ వృద్ధుడా? ఈ ఒంటి కన్ను పండు ముసలివాడా? తను ఈ అసుర సామ్రాట్ సింధూరుడికి సహాయం చేసేంత మొనగాడా? అసుర సామ్రాట్, దృష్టి మీద కాదు
దక్షత మీద దృష్టి పెట్టండి మీరు. ఆయన ధ్యానం ముగించే లోపుగానే వారి మనసుని, జ్ఞానాన్ని మీ కైవసం చేసుకోండి. ఆయన ధ్యానం ముగించే లోపుగానే వారి మనసుని, జ్ఞానాన్ని మీ కైవసం చేసుకోండి. ఆహా, ఎంత బాగున్నాయో మోదకాలు. వద్దమ్మా. అదేమిటి పుత్రా? గజానన కావలసినన్ని ఉండ్రాలు తినవచ్చు కదా. ఎందుకంటే నేను భోజనం తక్కువ చేస్తాను. నేను భోజనం ఎక్కువ చేయడం వల్ల నిద్ర బాగా వస్తుంది. ఈ కాసిని వేసుకో. ఇంకోతమ్మా, మరీ అన్ని పెట్టకు. ఈ ఒక్కటే తిను కుమారా. ఇంక వద్దమ్మా, చాలు. పుత్ర గజానన్న, భోజనం అయిపోయిందా నాన్న? అవునమ్మమ్మా, అయిపోయింది. అయితే పద, పడుకోవడానికి ముందు నీకొక మంచి కథ వినిపిస్తాను. దాంతో నీకు అలసట తీరిపోతుంది, ఇంకా నిద్ర పట్టేస్తుంది. లేదమ్మమ్మా, నాకిప్పుడు కథలు వినేంత సమయం లేదు. నేను విశ్రాంతిగా నిద్రపోవాలి. లేదంటే తెల్లవారుజామైతే లేవలేను కదా. అప్పుడు ఎలా? శ్రమ కోర్చి తపస్సు చేశావు గనక గాఢమైన నిద్ర పడుతుంది. ఆదమర్చి నిద్రపోకన్నా ఇక నుండి నీ తపస్సు మరింత కఠినంగా మారబోతోంది. మహా గొప్ప ఆచార్యుడు ఈయన, కానీ మొండివాడు. ఏం చేసినా తన మనసుకి తోచినట్లుగానే చేస్తాడియన. ఈయన కరుణ లభించాలంటే సామ్రాట్ తను చెప్పినట్లుగానే చెయ్యాలి. తనని పూర్తిగా నమ్మాలి. ఈ సింధూరుడు తన తండ్రి బ్రహ్మదేవుడి మాటే పట్టించుకోలేదు. ఈయనే నా మాట వినాలే, నాకు తగిన సలహా ఇవ్వాలి. అందుకే నేను ఈయన మనసుని కైవసం చేసుకుంటాను. తనని నాకు అనుకూలంగా వశం చేసుకుంటాను. నేను అసుర సామ్రాట్ సింధూరుని నిన్ను ఆజ్ఞాపిస్తున్నాను. నువ్వు నన్ను సేవించుకోవాలి, నాకు సేవలు అందించాలి. నువ్వెవరైనప్పటికీ నువ్వు దారుణమైన దురాగతాలకి పాల్పడే సాహసం చేస్తున్నావు. నీకిదే హెచ్చరిక. నేను అసురులకు గురువును. నేను ఎవరికీ సేవలు చెయ్యను. ఏమైంది? ఆయన మనసు మీకు కైవసమైందా లేదా? ఈ ముసలాయన సేవలు చెయ్యనంటున్నాడు. అంటే ఆయన నా మనసులో ప్రవేశించి నాతో మాట్లాడాడు. సరిగ్గా అర్థం చేసుకున్నాను. నీ శక్తుల్ని చూసుకొని విర్రవేగుతున్నావు కదూ. అందుకే నీకు నేనొక శాపాన్నిస్తున్నాను. ఏ శక్తులు చూసుకుని నువ్వు మిడిచిపడుతున్నావో అవసరమైన సమయంలో నీకు ఏ విధంగా పనిచేయకుండా వ్యర్థమైపోతాయి. లే గజానన. అప్పుడే ఎక్కడికి వెళ్ళాడు?
సూర్యోదయం కాకముందే తపోస్థలానికి వెళ్ళిపోయినట్లున్నాడు. ఇప్పుడు నీ దృష్టి పూర్తిగా తపస్సులో లీనమైంది గజానన. నేను నిన్ను శపిస్తున్నాను. ఏ శక్తులను చూసుకొని నువ్వు ఇంత మిడిసి పడుతున్నావో అత్యవసరమైన సమయంలో అక్కరకు రాకుండా పోతాయి. క్షమించండి గురుదేవా, క్షమించండి. దయచేసి అసుర సామ్రాటును క్షమించండి. ప్రస్తుత కఠిన పరిస్థితుల్లో కేవలం తమరు మాత్రమే మాకు సహాయం చేయగలరు గురుదేవా. ఎంత పని జరిగింది. సమయం చేజారిపోక ముందుగానే క్షమాపణలు కోరుకోవాలి. అప్పుడు గాని వచ్చిన కార్యం నెరవేర్చుకోలేను. గురువర్య, నేను తమరిని అవమానించడానికి కాదు, తమరి సహాయం పొందడానికి వచ్చాను. ఒక శాపం కారణంగా నేను అసురుడినయ్యాను. ఇప్పుడు మా సామ్రాజ్యంపై ఒక పెద్ద ఆపదొచ్చి పడింది. అసురుల కుల గురువు అయిన కారణంగా కేవలం తమరు మాత్రమే నాకు మార్గం చూపించగలరు. నాపై దయ చూపించండి. నాకు సహాయం చేయండి గురువర్య, సహాయం చేయండి. ఎలాంటి సహాయం కోరి వచ్చా? మా సమస్యకు పరిష్కారం మాకు ఒక ఉపాయం తెలియజేయండి. మహాదేవుడు పార్వతీదేవిల పుత్రుడు గజాననుని అంతం చేయడానికి ఒక ఉపాయం తెలియజేయండి గురువర్య. అసంభవం! మహాదేవుడి పుత్రుణ్ణి అంతం చేయటానికి నేను ఎవరికి ఏ సహాయము చెయ్యలేను. వెళ్ళిపో ఇక్కడి నుంచి. తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా గురువర్య? ఓ, అర్థమైంది. తమరు సాక్షాత్తు మహాదేవుడి భక్తుడు కదా. అయినా అసురుల పట్ల కూడా తమరికి బాధ్యత ఉంది కదా. తమరు మర్చిపోయినట్లున్నారు గురువర్య. అసురులు తమరిని ఏ పరిస్థితుల్లో గుర్తించారో మర్చిపోయారా? తమరిని ఏ స్థితిలో గురువుగా పదవినిచ్చి గౌరవించిందో మరచిపోయారా మీరు? దేవతలు మిమ్మల్ని మోసగించిన పరిస్థితుల్లో కాదా? ఆపదల్లో ఆదుకున్న వారికి సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ముఖం తిప్పుకుంటే ఎలా గురువర్యా? dim dim
గజాననుడు చేసే తపస్సు వల్ల తనకి తన శక్తులు తెలిసి వస్తాయి. అవి గ్రహించిన పక్షంలో తనను ఎవ్వరూ కూడా అంతం చెయ్యలేరు. ఒకవేళ నువ్వు తనని అంతం చెయ్యాలనుకుంటే ఆ కార్యాన్ని తక్షణమే నెరవేర్చాల్సి ఉంటుంది. లేకపోతే మరింత శక్తివంతుడవుతాడు. ఏం చేసినా తన తపస్సు ముగిసేలోపే చెయ్యాలి. గురువర్యా, మేము ఎన్నో విధాలుగా ప్రయత్నించాము, కానీ ప్రతిసారి మాకు ఓటమే ఎదురైంది. ఎందుకంటే మీరు కైలాసంలో అంతం చేద్దామనుకుంటున్నారు. కైలాసంలో తననేమీ చెయ్యలేరు. మీరు గజాననుణ్ణి ఏమైనా చెయ్యాలనుకుంటే మీరు అతన్ని కైలాసం నుండి బయటకు తీసుకురావాలి. కైలాసా నుండి బయటికా గురువర్యా? ఎలా సాధ్యం? గజాననుడి సాధన సఫలమయ్యేలోపు స్వర్గం మీద దాడి చెయ్యాలి. వారిపై ఆధిపత్యాన్ని సాధించి అక్కడున్న అమృత పానం చెయ్యాలి. అప్పుడు నువ్వు అజేయుడివి అవుతావు. అప్పుడు నువ్వు గజాననుడి తపస్సుని భంగం చెయ్యగలవు. తనని అపహరించు, ఆ తర్వాత అంతం చెయ్యి. అమృతపానం చేస్తాను. సరైన ఉపాయం చెప్పారు గురువర్యా. గుర్తుంచుకో సింధూరా, ఇప్పుడు నీకున్న సమయం చాలా తక్కువ. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. విధిలిఖితం మోక్షదక్షం సుభిక్షం గంగాంగం దివ్యలింగం గజముఖ వినుతం సాన్నపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శ్రితజన వరదం కాశీనాథం నమామి. నా మనస్సులో తలెత్తుతున్న అనుమానాలన్నీ ఎలా ఉపశమనమిస్తాయి? పార్వతీదేవి పెద్ద కుమారుడు ఇప్పటికే దేవ సైన్యాధ్యక్షుడి స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు చిన్న కుమారుడు తన తపస్సుతో అపారమైన శక్తుల్ని సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తమరు అకారణంగా చింతిస్తున్నట్లు అనిపిస్తుంది ఇంద్రదేవ. ఈ కఠిన తపస్సును పూర్తి చేయడానికి గజాననుడికి ఎన్నో ఏళ్లు శ్రమించాల్సి వస్తుంది. సూర్యదేవ, ఆపదలెప్పుడు ముందుగా మనకి చెప్పిరావు, హఠాత్తుగా మనపై దాడి చేస్తాయి. మర్చిపోయారా గజానుడి ప్రథమ పరిచయం? మొదటి దెబ్బతోటే దేవతలందరినీ మట్టి కర్పించాడు. ఇప్పుడు మన దేవతలందరూ చేయాల్సిందల్లా ఒక్కటే, అందరూ సిద్ధంగా ఉండడం. ఒకవేళ తన తపస్సులో విజయం సాధిస్తే అప్పుడు దేవతలందరినీ అవమానించక మానడు. అప్పుడు తను నా సింహాసనంలో తప్పకుండా కూర్చుంటాడు. కూర్చుంటాను, నేనే కూర్చుంటాను. ఆ సింహాసనం మీద నేనే ఉంటాను. ఆ గజాననుడు కాదు, నేనే ఉంటాను. సింధూరా, దుష్ట అసురా, మళ్ళీ ఇక్కడికి రావడానికి నీకు ఎంత ధైర్యం? అతిథులను ఆదరించాలి గాని అరవకూడదని తెలీదా? సింధూరా, ఆహ్వానం లేకుండా వచ్చేవారిని అతిథని కాదు,
శత్రువు అంటారు. ఈరోజు నువ్విక్కడి నుండి తప్పించుకొని వెళ్ళలేవు. అహంకారాన్ని కాదు ఇంద్ర, ఆలోచనని ఉపయోగించు. లేకపోతే చివరికి నేనే వశం చేసుకోవాల్సి వస్తుంది నీ శక్తిని.